ఇప్పుడు ఇక్కడ కొంచెం అంత అల్లం ముక్కలు, క్యారెట్ మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, కొత్తిమీర, అలాగే మీకు ఎంత స్పైసీగా కావాలో దానికి తగ్గట్టుగా మీరు పచ్చిమిరపకాయలు వేసుకోండి. మరి సాల్ట్ మర్చిపోకూడదు, సాల్ట్ కూడా వేసేసి ఒకసారి మనం మిక్స్ చేసుకుందాము. ఇవన్నీ మిక్స్ చేసుకొని మీరు మజ్జిగ వేసుకొని కావాలంటే ఒక అరగంట పాటు నానబెట్టుకోవచ్చు, లేదంటే ఇలా ఫస్ట్ రవ్వనే డైరెక్ట్గా నానబెట్టుకోవచ్చు. బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసుకుందాం. కొంచెం పలుచగా చేసుకోవాలి కదా, మరీ గట్టిగా ఉంది. నీళ్లు వేసుకుని మిక్స్ చేయండి. ఎప్పుడు ఉప్మా చేసే బదులు కొంచెం చేంజ్గా ఇలా డోక్లా కూడా ట్రై చేయొచ్చు. సో చూడండి, ఇప్పుడు పలుచగా అయిపోయింది. ఇప్పుడు మనం ఒక బేకింగ్ ట్రే కానీ లేదంటే స్టీల్ అంచున్న ప్లేట్లు తీసుకోండి. కొంచెం అంచున్న స్టీల్ ప్లేట్ తీసుకుని కాస్త ఆయిల్ వేసుకుని మొత్తం గ్రీస్ చేసేసేయండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ డోక్లాలు అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి. సో నేను చక్కగా గ్రీస్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కూడా నేను కాస్త నూనె, ఒక 2 టీ స్పూన్ల నూనె మన ఉప్మా రవ్వలో బాగా మిక్స్ చేసేసి, ఇప్పుడు మనం ఇందులో ఒక 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ ఫ్రూట్ సాల్ట్. ఎందుకు అంటే నేను 1 కప్పు రవ్వ తీసుకున్నాను. మీరు రవ్వ ఎక్కువగా తీసుకుంటే మీరు ఈ ఫ్రూట్ సాల్ట్ని కొంచెం ఇంక్రీజ్ చేయొచ్చు. సో నేను ఒక 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా ఫ్రూట్ సాల్ట్ వేసేసి, ఇది వేసినప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. లేదంటే అవి ఎక్కడైతే అలాగే ఉంటుందో అక్కడ ఉబ్బుతాయి, కొన్ని ఉబ్బకుండా ఉంటుంది, అన్ఈక్వల్గా అవుతుంది. అలా ఉండకుండా ఉండాలంటే మీరు వేయగానే మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రూట్ సాల్ట్ అనేది మొత్తం బ్యాటర్లో చక్కగా మిక్స్ అయిపోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి.